నందమూరి తారక రామారావు గారి కడుపులో చేసి 30 సంవత్సరాలు అయినా కూడా వీటికి సైతం వారు తెలుగు ప్రజల హృదయాల్లో సజీవంగా ఉన్నారు అని చెప్పి తెలుగు చలనచిత్ర రంగంలో 100% నాయకుడిగానే కాకుండా ప్రతినాయకుడిగా సైతం ప్రజల మన్నలను మరియు వాళ్ళ ఆశీర్వాదాలను గుర్తించినటువంటి తెలుగు కళాకారులు రాజకీయాల్లో కడుగుపెట్టిన తర్వాత రాజకీయాల అధికారం సాధించడానికి మాత్రమే కాదు, ఆ అధికారాన్ని ప్రజాసేవ మాధ్యమంగా వినియోగించుకోవచ్చు అని వారి సందర్భపరం ఎందుకంటే ఆనాడు వారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయి, కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, అదేవిధంగా మాండలిక వ్యవస్థ కావచ్చు, మహిళలకి ఆర్థిక కావచ్చు, అదేవిధంగా కావచ్చు, రైతులకి 50 రూపాయలకి హాస్టల్ విద్యుత్ అందించడం కావచ్చు, ఇవన్నీ మహిళలకి న్యాయం చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా వారు ఆనాడు ప్రవేశపెట్టడం జరిగింది. ఈనాడు అవే కార్యక్రమాలు ఒకంత రూపాంతరం చెందాయేమో కానీ ఎవరో కూడా వాటిని తీసివేసేటువంటి పరిస్థితి దేశంలో ఖచ్చితంగా లేదు. ఇది వారి సంకల్పానికి మరియు ప్రజల పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనం. ఆ మహనీయులు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఎల్లప్పుడూ మనమైతే ఉంటాయని